సార్ భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి. లేదంటే వాళ్ళకు వాళ్ళు గౌరవించుకున్నట్టు కాదని చెప్పేసి బాలయ్య గారు అన్నారు కదా! సో ఏంటి సార్ అసల? భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి ఎన్టీఆర్ గారికి? అంటే వాస్తవానికి చెప్పాలంటమ్మా, భారతరత్న అనేది ఒక విశిష్టమైన గౌరవం. నంబర్ 1 గౌరవం. అది ఎంజీఆర్ గారికి ఇచ్చారు కాబట్టి రామారావు గారికి కూడా ఇవ్వాలి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే ఆయనకి భారతరత్న ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే అంశంలోకి నేను వెళ్ళను. అసలు ఇవ్వకపోవటానికి అసలుకి మీరు మీ కృషి ఏంటి అనేది నేను మాట్లాడతా. బాలకృష్ణ గారు ఏమన్నారు ఇప్పుడు? భారతరత్న ఇవ్వడం అనేది మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నాడు, బెదిరిస్తున్నాడు ఒక రకంగా. మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నట్టు భారతరత్న ఇవ్వడం అనేది అనేసి అంటున్నారు. ఒకప్పుడు ఏమన్నాడు ఆయనే, భారతరత్న మా కాలి గోటికి సమానం అన్నారు. అంటే మీరు కాలి గోటికి సమానం ఉన్న భారతరత్న మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతారు? అది ఒక పబ్లిసిటీ స్టంట్ అని నేను అనుకుంటున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా భారతరత్న రామారావు గారికి తెప్పించాలి అనుకుంటే తెప్పించేవారే. మనందరికీ తెలుసు కొన్ని అవార్డులు రాజకీయంగా కూడా వస్తాయి. కానీ అవార్డు వచ్చిన తర్వాత అవార్డుకి వాళ్ళు అర్హులా కాదా అన్నది చర్చ జరుగుతుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి భారతరత్న ఇచ్చారు. భారతరత్న ఇస్తే సచిన్ టెండూల్కర్కి కూడా ఒక రాజకీయ కారణాలతో ఇచ్చారు భారతరత్న. అట్లని చెప్పేసి సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి భారతరత్నకు అర్హుడు కాదని మనం అంటామా? అనం. 2011లో ఆయన వరల్డ్ కప్ గెలిచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి రాజకీయంగా ఆయన హక్కును చేర్చుకోవడానికి పబ్లిసిటీ స్టంట్గా ఆయనకి ఇచ్చింది. కానీ మనకు ఎవరు పబ్లిసిటీకి వచ్చినా రాజకీయంగా ఇచ్చినా ఆయన భారతరత్నకు అర్హుడే. కాబట్టి భారతరత్న రామారావు గారికి ఇవ్వకపోవటం అనేది దాన్ని పక్కన పెడితే అసలు దాన్ని నిజాయితీగా వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు అంట నేను. చూడండి, ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకి. సో ఇంతమంది పిల్లలుండి ఏకపక్ష ఒక తాటి మీదకి వచ్చి మా నాన్నగారికి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో చక్రం తిప్పారు. కేంద్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఆ రోజు ఆయన ఏమనుకుంటే అదే నడుస్తుంది. కానీ భారతరత్న ఇస్తే అది ఆయన సతీమణిగా ఉన్న లక్ష్మీపార్వతి గారు ఎక్కడ అందుకుంటారో ఆ గౌరవాన్ని ఆమె వెళ్ళి తెచ్చుకుంటారు. సో మనం కాదు, ఆమె భార్యగా ఆమెకు నమోదయ్యింది కాబట్టి ఆమె తెచ్చుకుంటారన్న ఒకే ఒక్క రీజన్తో తెలుగుదేశం పార్టీ కానీ ఈ నందమూరి ఫ్యామిలీ కానీ భారతరత్న కోసం నిజాయితీగా ప్రయత్నించలేదు. చివరికి ఆమె చెప్పింది, నేను వెళ్ళి తెచ్చుకోనయ్యా, నాకు వద్దు, ఆ మహానుభావుడికి భారతరత్న వస్తే చాలు, అది మీ కుటుంబ సభ్యులే వెళ్ళి అందుకోండి అని కూడా చెప్పింది. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు కాలిగోటితో సమానం అన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. ఒకప్పుడు భారతరత్న కోసం నిజాయితీగా ప్రయత్నం చేయలేదు, ఇప్పుడేమో బెదిరిస్తున్నారు. సో ఆ రకంగా ఉంటుంది వాళ్ళ ధోరణి. భారతరత్నే కాదు, అసలు చివరి క్షణంలో భారతరత్న పక్కన పెట్టండి, చివరి దశలో ఎన్టీఆర్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చూసుకున్నారమ్మా? ఏమి చూసుకోకపోతే కదా ఆయన లక్ష్మీపార్వతి గారిని ఆశ్రయించారు. ఆయన ఒంటరితనాన్ని భరించలేక లక్ష్మీపార్వతి గారిని ఆశ్రయించారు ఆయన. కాబట్టి వాళ్ళ నాన్నగారికి కూడా ఆ స్థాయిలో ఆయన ఏం చేయాలి, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇచ్చిన 1000 కోట్ల ఆస్తులు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ నాన్నగారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించలేకపోయారు, నట వారసత్వాన్ని కొనసాగించలేకపోయారు. మీరు అనుకోవచ్చు నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కదా సార్ బాలకృష్ణ గారు. 11 మంది పిల్లలమ్మ ఆయనకి. అంటే ఎంతమంది రావాలి అక్కడి నుంచి? దామాషా పద్ధతి ప్రకారం 10 మంది హీరోలు రావాలి కదా. 11 మంది పిల్లలు అంటే చివరికి వాళ్ళ కొడుకులకి మనవాళ్ళు కూడా వచ్చేసారు కదా. సో రావాలి. కానీ ఎంతమంది వచ్చారు? ఒక్క బాలకృష్ణ గారు వచ్చారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ మరి వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ గారిని అసలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ మనిషి వాళ్ళ కుటుంబం మనిషి అని అనుకోరు. సో ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చారు, అది వేరు. ఒక 2-3 తప్ప ఏం లేరు కదా. అదే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి చూడండి, 7 స్టార్లు ఉన్నారు. చిరంజీవి గారు కాకుండా 7 స్టార్లు. నాగబాబు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ఒకప్పుడు కొన్నిట్లో మంచిగా లీడ్ రోల్స్ చేశారు. మొత్తం 9 మంది నటులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. 9 మంది నటులు. చిరంజీవి గారిని నాగబాబు గారిని పక్కన పెడితే 7 మంది స్టార్లు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. మరి చిరంజీవి గారు ఫ్యామిలీ ఎంత, చిరంజీవి గారు ఎంతమందిని, చిరంజీవి గారి స్ఫూర్తితో వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు అయ్యారు. మరి ఆ రకంగా ఆ దామాషా పద్ధతి ప్రకారం చూసుకుంటే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు అవ్వాలి, ఎంతమంది అయ్యారు. సో కాబట్టి భారతరత్న గురించి కూడా వీళ్ళకి అడగటానికి అర్హత లేదు.
వీళ్ళే నిజాయితీగా లేరు. వీళ్ళు నిజాయితీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పిన రోజు ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆయనకి పెద్ద ఆయనకి భారతరత్న వచ్చేది. నిజంగా ఆయన లెజెండే, అందులో డౌట్ ఏమీ లేదు. రామారావు గారు లెజెండ్. ఆయన భారతదేశంలో ఎంజీఆర్కి వచ్చింది ఎన్టీ రామారావుకి రాలేదు. ఎంజీఆర్ కంటే రామారావు గారు మిన్నంట నేను. ఆయన కంటే రామారావు గారే గొప్పోడు. రామారావు గారికి ఇవ్వాలా ఆ రకంగా చూసుకుంటే కదా. కాబట్టి వీళ్ళ లోపంతోనే వీళ్ళే వాళ్ళ నాన్నగారికి దక్కాల్సిన వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని నిలపకపోగా వాళ్ళ నాన్నగారికి దక్కాల్సిన గౌరవాలను కూడా సరిగ్గా తెచ్చుకోలేదు వీళ్ళు. ఓకే. సో అది దౌర్భాగ్యమైన పరిస్థితి. మళ్ళీ వాళ్ళన్నీ మాట్లాడతారు, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.